హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి స్టార్ట్ చేస్తున్నాను. ఇవాల్టి వ్లాగ్లో వచ్చేసి మా చెల్లెల వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టారు. ఆ ఇంటిలోకి గృహప్రవేశం అనేది చేశారు. ఆ విషయాలు వచ్చేసి మీతో పంచుకోవాలని ఈ వీడియో అనేది చేస్తున్నానండి. ముందు రోజే ఇల్లంతా బాగా నీళ్ళు పోసేసి బాగా కడిగేసి తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతానికి వచ్చేసి ఆ మండపాన్ని అనేది ముందుగా నీళ్ళతో బాగా కడిగేసుకొని తర్వాత పసుపు నీళ్ళు పట్టించేసి బాగా బొట్లు అనేది పెట్టేసుకొని ఆ విధంగా నేనైతే మండపాన్ని రెడీ చేసేసుకొని ఆ రోజు నైటే కలర్ కుంకాలతో ముగ్గు అనేది వేసేసుకున్నాము. ఆ విధంగా ముగ్గు వేసుకున్న తర్వాత పూజకన్నీ అవసరమయ్యే వస్తువులన్నీ సిద్ధం చేసుకొని మరుస రోజు మార్నింగే లేసేసి అందరూ స్నానాలు చేసేసి బాగా రెడీ అయిపోయి ఇంటి ముందు వచ్చి ఆ విధంగా ఫోటోలు ఒకరు పసుపు కుంకుమ, తర్వాత ఒకరు వచ్చి గంపలో బియ్యం అనేది పోసుకున్నారు. తర్వాత ఒకరు తులసి చెట్టు పట్టుకున్నారు. చిన్న పాప అయితే పూలు పట్టుకునింది. ఒకరు మజ్జిగ కవ్వం అనేది పట్టుకున్నారు. సత్యనారాయణ స్వామి ఫోటో ఒకరు పట్టుకున్నారు. వాళ్ళ ఇంటి దేవుడు ఫోటో ఒకరు పెట్టుకున్నారు. వినాయకుడు, సరస్వతి, లక్ష్మీదేవి ఫోటో ఒకరు పట్టుకున్నారు. చేటలో వచ్చేసి చింతపండు, ఉప్పు, పసుపు, కుంకుమ, వట్టిమిరపకాయలు, బెల్లం, ఆ తర్వాత ఒక అద్దం అనేది అందులో పెట్టుకొని చేటలో పెట్టుకున్నాము. ఆ తర్వాత అయ్యవారు వచ్చేసి పూజ చేసేసి ముందుగా గుమ్మం ముందు పూజ చేయించారు. గుమ్మడికాయ కొట్టేసి ఆ విధంగా గుమ్మడికాయకు వచ్చేసి పసుపు కుంకుమ పెట్టేసి అవతల సైడ్ ఇవతల సైడ్ అనేది పెట్టించేశారు. ఒక చేత్తో వచ్చేసి పసుపు అద్దుకోమన్నారు, ఇంకొక చేత్తో వచ్చేసి కుంకుమ అద్దుకొని ఆ విధంగా వాకిలికి అవతల యువతల ఆ చేతులతో అనేది ముద్ర అనేది వేయమన్నారు. ఆ విధంగా వేసేసి రెండు వాకిళ్ళ ముందర గేటు వాకిలి, తర్వాత తల వాకిలి ముందర ఆ విధంగా అయితే స్వామి అయితే వేయించారు. మార్నింగే చిన్నపిల్లలు కూడా బాగా రెడీ అయిపోయినారండి. తర్వాత వాళ్ళ ఆడబిడ్డ, ఆ అమ్మాయి ఇచ్చి వాళ్ళ ఆడబిడ్డ మా చెల్లెలు కూతురు, ఆ అమ్మాయి ఇచ్చి బిందెతో నీళ్ళు అనేది తెచ్చింది. ఆ బిందెలో నీళ్ళకు వచ్చేసి గంగమ్మ తల్లికి పూజ చేయించారు. ఆ తర్వాత గడపకు వచ్చేసి పసుపు కుంకుమ ఆ విధంగా పెట్టించేసి పూజ అనేది చేయించి పూలు అన్నీ పెట్టించేశారండి. ఆ విధంగా గడప పూజ చేయించారు. ముందుగా ఒక గ్లాసులో అయితే గడపమాన మీద ఒక గ్లాసులో బియ్యం పోసేసి అందులో కొన్ని పైసాలు వేశారు స్వామివారు. ఆ విధంగా వాళ్ళ దేవుని ఫోటో, ఇంటి దేవుని ఫోటోతో ఆ విధంగా తోయించారనమాట. తోయించిన తర్వాత కుడికాల ముందు పెట్టేసి వాళ్ళు గృహప్రవేశం అనేది చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరు అవన్నీ తీసుకున్నారు కదా, ఒక్కొక్కరు ఆ విధంగా లోపలికైతే ఎంట్రీ అయ్యారు. ముందుగా సత్యనారాయణ స్వామి ఫోటో తీసుకున్న వాళ్ళు వచ్చారు. తర్వాత మా చెల్లెల కూతురుతో కూడా గడపకు అనేది పసుపు కుంకుమ పెట్టించేసి పూలు పెట్టించేసి ఆ విధంగా పూజ చేయించారు అయ్యవారు. తర్వాత బిందె నీళ్ళతో అమ్మాయి అనేది కుడికాలు ముందు పెట్టిందండి. ఆ విధంగా ఒక్కొక్కరు అనేది ఇంట్లోకి కుడికాలు ముందు పెట్టేసి గృహప్రవేశం అయితే చేశారు. ఆ తర్వాత మా చెల్లెలు కొడుకు వచ్చేసి వినాయకుడు, సరస్వతి, లక్ష్మీదేవి ఫోటో తీసుకొచ్చారు. తర్వాత చిన్న పాప వచ్చేసింది, ఇంకొక అమ్మాయి కూడా వచ్చేసింది. తర్వాత తులసి చెట్టు, పూలు, పండ్లు ఆ విధంగా ఒక ప్లేట్లో తీసుకొచ్చారు. బియ్యము, పూలు తీసుకొచ్చారు. తర్వాత చాటలో ఉండే వస్తువులన్నీ ఇంట్లోకి అనేది ఒక్కొక్కరు తీసుకొని వచ్చేసారండి. ఆ విధంగా తీసుకొచ్చిన తర్వాత ప్రతి రూమ్లోకి వెళ్ళి తర్వాత ఒక చోటైతే మేము ఫోటో దిగామండి.
ఇవే కదండి గుర్తులు మనకి. ఆ విధంగా ఇంట్లోకైతే గృహప్రవేశం అనేది చేశారు. ఆ తర్వాత గోవు పూజ చేశారు. గోవుకు వచ్చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి, వెనక సైడ్ వచ్చేసి లక్ష్మీదేవి ఉంటుందంటారు కదా, అక్కడ కూడా పసుపు కుంకుమ పెట్టేసి వడి బియ్యం అనేది ఒక క్లాత్లో బియ్యము, కొబ్బరి గిన్నె, బెల్లము అన్నీ వేసేసి కట్టేసామండి. కట్టేసి పూలదండ వేసేసి ఆ విధంగా గోపూజ వచ్చేసి చేసేసి గృహప్రవేశం అనేది గోవుని ముందుగా తీసుకెళ్లారు. ముందుగా కుడికాలు అయితే పెట్టింది. లోపలంతటికి రాలేదు, కానీ ఒక్క రూమ్లోకి మాత్రమే వచ్చిందండి. టైల్స్ కాబట్టి అవి జారుతాయని చెప్పేసి మేము బయట గేటు లోపల మాత్రమే తీసుకొచ్చాము. ఆ విధంగా గోపూజ అనేది చేపించేశారు అయ్యవారు. ఆ విధంగా గోవు అనేది లోపలికైతే బాగా హ్యాపీగానే వచ్చింది. చూసారా, ఆ విధంగా కుడికాలు అనేది ముందు పెట్టేసింది. తర్వాత వాస్తు పూజ అనేది చేశారు. పుణ్యాదనం పూజ చేసేసి ఆ నీళ్ళు వచ్చేసి మొత్తం ఇల్లంతా చల్లేశారండి. ఇల్లంతా చల్లేసి ఎవరన్నా ఇంట్లోకి రాని వాళ్ళు ఉంటారు కదా, భర్త చనిపోయిన వాళ్ళు, అట్లా వాళ్ళకైతే ఆ నీళ్ళు అనేది చల్లి తర్వాత ఇంట్లోకి అనేది పిలుచుకోమన్నారు. వడి బియ్యం పెట్టిన తర్వాతే పిలుచుకోమన్నారు. తర్వాత పాలు అనేది పొంగబెడతాన్నాము. వాళ్ళ బావ కూతురు వచ్చేసి పాలు పొంగబెడుతుంది. వీళ్ళ కూతురికైతే ఇంకా పెళ్ళి కాలేదు, పెళ్ళి అయిన వాళ్ళు మాత్రమే పాలు పొంగబెట్టాలని చెప్పారు. అందుకని వాళ్ళ బావ కూతురు ఆ పని చేస్తుందండి. మేమైతే కిచెన్ అనేది చాలా బాగా డెకరేషన్ చేసాము. మీరు కూడా లాస్ట్లో ఒకసారి చూసేయండి. ఎండ్ వరకు ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా ఏమైనా యూస్ఫుల్ అవుతుంది నాకు తెలిసి. లేదంటే యూస్ఫుల్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా గృహప్రవేశం చేయాలనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. పాలైతే ఆ విధంగా 3 సార్లు అయితే పొంగబెట్టారు. పొంగబెట్టిన తర్వాత కొద్దిగా బియ్యం అనేది అందులో వేసేసి టెంకాయ కొట్టేస్తారండి. టెంకాయ కొట్టేసి కొద్దిగా ప్రసాదం అనేది చేసేసాము. తర్వాత మిగతా పాలు వచ్చేసి అందరికీ కాఫీ రూపంలో ఇచ్చేసామండి. పాలు తాగే వాళ్ళు పాలు తాగారు, కాఫీ తాగే వాళ్ళు కాఫీ తాగేశారు. తర్వాత మా చెల్లెలకు వచ్చేసి మేమైతే వడిబియ్యం పెట్టాము. మా అమ్మ వాళ్ళు వడిబియ్యం అనేది ఇవ్వకూడదు, మా నాన్న చనిపోయారు, అందుకని చెప్పేసి ఇవ్వకూడదని చెప్పి మేమైతే వడిబియ్యం ఇచ్చాము. మా తోడికాళ్ళు వచ్చేసి ఆ విధంగా పసుపు కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసి వడిబియ్యం అనేది అమ్మాయికి కట్టించాము. బయటకు వచ్చేసి సూర్యునికైతే ముక్కోమని చెప్పేసి మళ్ళీ తర్వాత వడిబియ్యం అనేది ఇప్పేసాము. కిచెన్ డెకరేషన్ ఆ విధంగా అయితే మేము చేసామండి. మీకు నచ్చిందా అండి? చూసారా, కొండపల్లి బొమ్మలు, తర్వాత చిన్న చిన్న డాల్స్, బార్బీ డాల్స్ని ఆ విధంగా అయితే రెడీ చేసాము. ఓపెనింగ్ జరుగుతున్నట్టు చిన్న చిన్న కుండల్లో ధాన్యాలు పెట్టేసుకొని సింక్ అనేది ఆ విధంగా మేమైతే రెడీ చేసుకొని ఫ్లవర్స్తో అనేది డెకరేట్ చేసామండి. ఆ బార్బీ డాల్స్ వచ్చేసి నేనే రెడీ చేశానండి. మీరు కూడా ముందు వీడియోస్ చూస్తే అన్నీ ఉంటాయి. రోలు, తర్వాత విసర్రాయి అవన్నీ పెట్టాము. ఆవు దూడ, ఒక తులసి చెట్టు ఇంటి ముందర ఉండేటట్టు వాకిల్ అనేది రెడీ చేసాము. చిన్న చిన్న కొండపల్లి బొమ్మలు, తర్వాత ఎద్దుల బండి ఒకటి, డ్యాన్సింగ్ డాల్స్, పాలు పొంగబెట్టే కుండ అవన్నీ మేమైతే రెడీ చేసి పెట్టేశాము. తర్వాత సత్యనారాయణ స్వామి పూజ అనేది చాలా బాగా జరిగింది. జనం అయితే చాలా బాగా వచ్చారండి. టైం లేదని చెప్పి చాలామందిని అయితే పిలిచలేదు, కొద్దిమందినే
పిలిచారు. ఆ పిలిచిన వాళ్ళందరూ మొత్తానికైతే వచ్చేసారు. వచ్చేసి చాలా బాగా హ్యాపీగా సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేయించారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా షేర్ అనేది చేయండి. వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి అక్కడ స్వామి దగ్గర కూర్చొని పూజ అనేది చేశారు. చాలా బాగా గ్రాండ్గా జరిగిందండి. తర్వాత భోజనాలు అనేది కూడా ఒక ఓలిగా, అన్నం, పప్పు, ఫ్రైడ్ రైసు, మసాలా కర్రీ, పెరుగు అవన్నీ పెట్టించాము. చాలా బాగా భోంచేసి రిటర్న్ గిఫ్ట్ కింద వచ్చేసి ఒక బ్లౌజ్ పీసు, తర్వాత ఫ్రూట్స్ అనేది అందులో వేసి ఆకు ఒక్క అనేది వేసి ఇచ్చామండి. సత్యనారాయణ స్వామి దయ వల్ల అంతా బాగా జరిగింది. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు మీకు కూడా ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ, మీరందరూ చూసినందుకు ఈ వీడియో అనేది మీ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మీరు కూడా నా వీడియోస్ని కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకా ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ అనేది నేను పెడుతూ ఉంటాను. నాకైతే వీడియో తీయడానికి కూడా టైం లేకపోయింది. అంతమంది వచ్చారనమాట. వాళ్ళు అది ఇది అని అడుగుతుంటే ఆ పనే సరిపోయింది. అందుకని నేను కొద్దిగా అయితే వీడియో అనేది తీసుకున్నాను. భోజనాలు చేసేటప్పుడు కానీ, తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు కానీ ఏమీ వీడియోలు తీసుకోలేదండి. ఈ విధంగా నేనైతే వీడియో అనేది కొద్దిగానే మీకు షేర్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ అనేది చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. బాయ్.